ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో 'బిగ్ బాస్' సరయు ఉంటుంది గదా! తనకు అనిపించింది. సో, నేను వెంటనే తనని గుర్తుపట్టి ఒక ఫోటో దిగాను. అది జరిగిన 5 మినిట్స్‌కి ఇంకొక అమ్మాయి వచ్చి, "మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తారు గదా!" అని నన్ను గుర్తుపట్టి నాతో ఒక ఫోటో దిగింది. దిగిన వెంటనే అట్లా గుర్తుపడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎనీవే ఈ వీడియో మిడిల్ ఈస్ట్‌లో జాబ్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి. ఫ్లైట్‌లో నా పక్కన కూర్చున్న అతనితో మాట్లాడితే తెలిసింది ఏందంటే, ఆయన ఖతార్ ఎయిర్వేస్‌కి పనిచేస్తాడంట. అండ్ ఇవాల్టి రోజున ఖతార్ ఎయిర్వేస్‌లో చాలా జాబ్స్‌కి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. సో, మీ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను మొత్తం ప్రాసెస్ తెలుసుకున్నాను. సో, ఈయన డైరెక్ట్‌గా www.qatarairways వెబ్సైట్‌లోకి వెళ్ళి వాళ్ళ కెరియర్స్ పేజ్‌లో జాబ్స్ అప్లై చేసుకున్నాడంట. ఏ కన్సల్టెన్సీ, బ్రోకర్, మిడిల్ మెన్ లేకుండా. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత వీసా అవన్నీ వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. అండ్ ఖతార్ వెళ్ళాక అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. కానీ శాలరీలోంచి కట్ చేసుకుంటారంట. అలా వద్దు అనుకుంటే మనం బయట రూమ్ తీసుకుని కూడా ఉండొచ్చు అని చెప్పారు. ఇదే కాకుండా ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయంట. ఎయిర్వేస్ కి పనిచేయడం వల్ల ఇయర్లీ 1 ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఇయర్ అంతా ఎన్నిసార్లు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా డిస్కౌంట్ వస్తుందంట. అంటే 40,000 రూపీస్ ఉన్న ఫ్లైట్ టికెట్ ఎయిర్వేస్ లో పనిచేసే వాళ్ళకి 12,000 రూపీస్కే వస్తుందంట. జాబ్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా ఉంటాయంట. అండ్ మినిమం వచ్చేసి గ్రేడ్ 1 వాళ్ళకే 40,000 రూపీస్ అలా శాలరీ వస్తుందంట. సో ఇంకా గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ శాలరీ కూడా పెరుగుతుందని చెప్పారు. ఎవరైనా మిడిల్ ఈస్ట్ లో జాబ్స్ ట్రై చేసే వాళ్ళు ఉంటే వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు సూట్ అయ్యే జాబ్ అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు లివ్ లైఫ్ విత్ శ్రవ్స్ ఇన్స్టా పేజ్ లో DM చేయండి. నేను మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.